హాయ్ అండి. వెల్కమ్ టు హల్నీస్ కిచెన్. ఈ వీడియోలో మనం ముఖ్యంగా స్కూల్ పిల్లల కోసం వాళ్ళ హెయిర్ పాడవకుండా, అలాగే చుండ్రు కానీ, పేలు కానీ, తలలో కొంచెం నీటి పొక్కుల్లా వస్తూ ఉంటాయి కదా, ఇలాంటివి రాకుండా ఉండాలి అన్నా, జుట్టు ఎర్రబడకుండా ఉండాలి అన్నా, సో ఎలాంటి హెయిర్ ఆయిల్స్ వాడాలి, ఏ కాంబినేషన్లో వాడాలి, అలాగే ఎన్నాళ్ళకు ఒకసారి మన హెయిర్ ఆయిల్ మారుస్తూ ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. మీరు హెయిర్ ఆయిల్ నుంచి ఎలాంటి రిజల్ట్ ఆశిస్తున్నారు అన్న దాన్ని బట్టి మనం ఆయిల్లో ఏ ఇంగ్రీడియంట్ వేసి కాసుకుంటే బాగుంటుంది అన్న విషయం డిపెండ్ అయి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మీకు జుట్టు నల్లబడాలి అంటే కరివేపాకు యూస్ చేయాలి. అలాగే హెయిర్ రీగ్రోత్ కోసం, అంటే కొంతమందిలో జుట్టు అనేది చాలా పల్చగా ఉంటుంది, అలాగే జుట్టు మధ్యలో ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీల నుంచి హెయిర్ మీకు గ్రోత్ అవ్వాలి అన్నా, జుట్టు ఒత్తుగా రావాలి అన్నా మందార పువ్వులు పేస్ట్ చేసుకొని నూనెలో కలిపి కాసుకుంటే అది ఫలితాన్ని ఇస్తుంది. అలాగే జుట్టు కొంచెం పల్చగా ఉన్న వాళ్ళలో, అంటే వెంట్రుక థిక్నెస్ తక్కువగా ఉంటుంది కదా, అలాగా కొంచెం థిక్నెస్ పెరగాలి అన్నా, ఒత్తుగా కనిపించాలి అన్నా మీకు ఉల్లిపాయ ఆనియన్ పేస్ట్ చేసుకొని అది ఆయిల్లో వేసి మరిగించుకుంటే బాగుంటుంది. ఇలా మీరు ఏ హెయిర్ ఆయిల్ మరిగించుకోవాలి అనుకున్నా అందులో కాస్త మెంతులు వేయండి. మెంతుల్లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మనకి చుండ్రు రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే ఎండాకాలం ఉంగరాల జుట్టు, కొంచెం జుట్టు ఒత్తుగా ఉన్న వాళ్ళకి గాలి ఆడక లోపల చెమటకి నీటి పొక్కుల్లాగా వస్తాయి. దీనివల్ల కూడా మనకి కుదుర్లు అనేది ఆ చర్మం పాడవుతుంది. సో అలా పాడవకుండా ఉండాలి అన్నా, పిల్లల్లో పేలు రాకుండా ఉండాలి అన్నా ఈ మెంతులు అనేది చాలా సహాయపడుతుంది. కాబట్టి ఏ నూనె కాసుకోవాలన్నా అందులో కాస్త మెంతులు వేసి పేస్ట్ చేసుకోండి. దాన్ని నూనెలో మరిగించుకొని వడగొట్టుకొని మీరు వాడుతూ ఉండండి. ఈ వీడియోలో నేను కరివేపాకు నూనె ఎలా కాసుకోవాలో చెప్తాను, ఒకసారి చూసేయండి. ముందుగా ఫ్రెష్ కరివేపాకు తీసుకొని దాని ఆకులు ఒలుసుకోవాలండి. నేను ఒక పావు లీటర్ వరకు నూనె తీసుకుంటున్నాను. అందులో మీరు గట్టిగా పట్టుకుంటే ఒక గుప్పెడు ఆకులండి. సో అలా వచ్చేలాగా తీసుకోండి. అందులో కొద్దిగా మెంతులు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా వచ్చిన పేస్ట్ని మనం ఆయిల్లో వేసుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి. సో ఎలా మరిగించుకోవాలి అనేది మనం వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. నూనె కాసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కాస్త తక్కువ క్వాంటిటీ కాసుకున్నారనుకోండి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డిఫరెంట్ కాంబినేషన్లో ట్రై చేయొచ్చు. మనము ఏదైనా ఒకటి పదే పదే వాడామనుకోండి, స్టార్టింగ్లో ఉన్నంత ఎఫెక్ట్ మీకు ఇయర్స్ పోయే కొలది ఉండదు. అలాంటప్పుడు దాని ఎఫెక్ట్ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అస్తమానం ఒక వెరైటీయే కాకుండా డిఫరెంట్ కాంబినేషన్లో ఇలా మనం కాసుకున్నాం అనుకోండి, మన హెయిర్కి కూడా బాగా పడుతుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు నేను కరివేపాకు పేస్ట్ చేసుకున్నాను కదా, దాన్ని ఆయిల్లో వేసుకొని కలుపుకుంటూ మరిగించుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఈ కరివేపాకు పేస్ట్లో ఉన్న మాయిశ్చర్, ఈ పచ్చిదనం, దానివల్ల మనకి పొంగు అనేది వస్తుంది. సిమ్లో పెట్టే మరిగించుకోవాలి, హైలో అనేది పెట్టకూడదు. చూసారు కదా, ఇలా చిన్న పొంగు అనేది వస్తుంది. ఇలా వచ్చింది అంటే మనకి పచ్చిదనం ఉంది అని అర్థం. ఈ నురగ అనేది బాగా తగ్గిపోయి, అలాగే ఈ కరివేపాకు పేస్ట్ కూడా కాస్త రంగు మారే వరకు మనము మరిగించుకోవాలి. హైలో పెట్టి మరిగిస్తే మనకి పొంగిపోతుంది, అలాగే ఆయిల్ కూడా మాడిపోయినట్టు అయిపోతుంది. అలా కాకుండా నురగ పూర్తిగా పోయే వరకు మరిగించకుండా మధ్యలోనే కట్టేస్తే మీకు ఆయిల్ అనేది పాడైపోతుంది. చూసారు కదా, ఇలా ఎలా నురగ వస్తుందో, కాసేపు అయ్యేసరికి ఈ నురగ అనేది తగ్గిపోతుంది. అలాగే స్టార్టింగ్లో ఉన్న గ్రీన్ కలర్ అలా మీకు మెహందీ కలర్లోకి చేంజ్ అవుతుంది. తర్వాత కాస్త రంగు అనేది మారుతుంది. అలా రంగు మారిన వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే తర్వాత ఆ వేడికి ఇంకాస్త రంగు అనేది డెవలప్ అవుతుంది. సో ఇలా అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు మనం రోజు బాగా ఆయిల్ రాసి జడలు వేసి పంపిస్తుంటాం కదా, సో అలాంటప్పుడు ఇలా ఇంట్లో మనం న్యాచురల్గా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి బాగా పట్టించామనుకోండి, హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ప్రతి స్కూల్లోనూ గేమ్స్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. కానీ మనకి మార్నింగ్ 11 తర్వాత ఈవినింగ్ 4 లోపల ఈ ఎండలో ఉన్నట్లయితే ఈ ఎండలో యూవీ రేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అందుకే మనం ఎంత బాగా చూసినా పిల్లల హెయిర్ అనేది రెడ్డిష్ కలర్లో అయిపోతూ ఉంటుంది.
అలాంటప్పుడు మనం ఇలా కరివేపాకు నూనె కాసామనుకోండి, అది కుదుర్లలో ఉన్న హెయిర్ ఫాలికల్స్ అంటే రూట్స్ దగ్గర ఈ మెలనిన్ ఫార్మేషన్ అంటే జుట్టు బ్లాక్‌గా ఉండడానికి సహాయపడే పిగ్మెంట్. దాని ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి జుట్టు నల్లగా ఉండడానికి సహాయపడుతుంది. చూసారు కదా! మన ఇంట్లోనే న్యాచురల్‌గా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకొస్తాయి. అలాగే నా వీడియోస్ అనేవి చాలా మందికి ప్రమోట్ అవుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.